సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సమీపంలోని హైందవ శంఖారావం సభలో ప్రసంగించిన అనంత శ్రీరామ్ తనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన ఒక అనుభవాన్ని ప్రస్తావించారు. బ్రహ్మాండ నాయకుడు అనే ఒక పదంతో పాట రాస్తే ఓ సంగీత దర్శకుడు అభ్యంతరం తెలిపారన్నారు. హిందూ పదం రాస్తే అభ్యంతరం చెప్పడంతో అతనికి పాటలు రాయబోనని ఆనాడే చెప్పారన్నారు. 15 ఏళ్లుగా అతనికి పాటలు రాయలేదన్నారు అనంత శ్రీరామ్. హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం, మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్యమతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం, మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్యమతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి